నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల దేవతల్లో భక్త సులభుడిగా, భక్తాభీష్ట వరదుడిగా వినుతుకెక్కిన లయకారుడు భోళాశంకరుడు. భక్తితో ఉద్దరణుడు నీళ్లు నెత్తిన పోస్తే చాలు ఉబ్బిపోతాడు. తుమ్మి పువ్వు పెడితే తన్మయుడవుతాడు. భస్మం పూస్తే భలేగా మురుస్తాడు. మారేడు దళం అలంకరిస్తే మహదానంద పడతాడు. వెంటనే తన భక్తుల్ని అనుగ్రహిస్తాడు. అలాంటి ఈశ్వరునికి ఎన్నో నామాలు. ఆ నామాలలో మల్లికార్జునుడనే నామం బహు ప్రసిద్ధం. మెదక్ జిల్లా అమీన్పురంలో ఉన్న బీరంగూడ గుట్టపై స్వామి భ్రమరాంబాదేవితో కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. భృగు మహర్షి, భోగ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ యజ్ఞ ఏకాది క్రతువుల్ని నిర్వహించేవారని, వారికి పరమేశ్వరానుగ్రహం సిద్ధించిందని చెబుతారు. ఈశ్వరానుగ్రహం పొందడం వల్ల ఇరువురు మహర్షులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పౌరాణిక కథనం. భక్త రక్షణ, దుష్ట శిక్షణ కోసం పరమేశ్వరుడు శతాధిక నామాలతో ప్రకటితమయ్యాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ నేపథ్యంలోనిదే శ్రీ మల్లికార్జున స్వామి నామధేయం. శ్రీశైల మహాక్షేత్రంలో మహేశ్వరుడు ఇదే నామంతో సుప్రసిద్ధుడయ్యాడు. బీరంగుట్టపై వేంచేసి ఉన్న శంకరుడు కూడా మల్లికార్జునుడిగా పూజలందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న ఈ దేవస్థానం ఒకప్పుడు సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వైభవోపేతంగా వర్ధిల్లింది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం ఎందరో దాతలు, వదాన్యుల సహకారంతో తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంది. సర్వశోభితంగా సువిశాలమైన ప్రాంగణంలో అలరారుతోంది. హైదరాబాద్ నగరానికి ఈ ఆలయం చేరువలోనే ఉన్న ప్రశాంత వాతావరణంలో దేవస్థానం విలసిల్లుతోంది. పచ్చని ప్రకృతి, అంబరాన్ని తాకే ఆలయ శిఖరాలు, ఆహ్లాదకరమైన పరిసరాలతో ఈ దేవస్థానం రమ్య మనోహరంగా ఆకట్టుకుంటోంది. మెదక్ జిల్లా పటాన్చెరువు మండలం అమీన్పూర్ గ్రామ పంచాయతీలోని బీరంగుట్ట ప్రాంతంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ వైభవ ప్రాభవాలకు తగ్గట్టుగా 5 అంతస్తులతో కూడిన రాజగోపురం నెలకొని ఉంటుంది. రాజగోపురంపై పంచకలశాలు ఉంటాయి. ప్రతి అంతస్తుపై పలు దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు. సాధారణంగా ఉండే వర్ణానికి భిన్నంగా రాజగోపుర వర్ణం భాసిల్లుతుంది. శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. రాజగోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. ఆవరణలోకి ప్రవేశించగానే అవ్యక్తమైన ఆనందానుభూతి భక్తుల్ని చుట్టుముడుతుంది. ఆవరణలో ఉన్న సమున్నతమైన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కరించుకుంటారు. అనంతరం ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. తర్వాత గర్భాలయ ముఖ మంటపంలోకి చేరుకుంటారు. సువిశాలమైన ముఖమంటపంలో స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
స్తంభాల అగ్రభాగంలో సింహాకృతులు ముచ్చట గొలుపుతాయి. ముఖమంటపం మధ్య భాగంలో శివసేవకుడైన నందీశ్వరుని విగ్రహం ఆకట్టుకుంటుంది. నందీశ్వరుని పైభాగంలో కప్పుపైన పద్మాకృతి శోభస్కరంగా రంజింపచేస్తుంది. గర్భాలయ ముఖద్వారం పైన పార్వతీ పరమేశ్వరుల మూర్తులు గోచరిస్తాయి. గర్భాలయానికి ఇరువైపులా శృంగి భుంగి ద్వారపాలకులుంటారు.